నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు వినుకొండ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఈ డ్రైవ్ లో భాగంగా డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన 4 వ్యక్తులు, మైనర్ డ్రైవింగ్ చేస్తున్న వారు మరియు ట్రిపుల్ రైడింగ్ చేస్తున్న వారిపై కేసులు నమోదు చేశారు. అలాగే సరైన వాహన కాగితాలు లేని బైకులు, ఓవర్లోడ్ తో వెళ్తున్న వాహనాలు మరియు ఇతర సరైన పత్రాలు లేని మొత్తం 40 వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. ఈ ప్రత్యేక డ్రైవ్ పట్టణంలో ట్రాఫిక్ నియమాలను మరింత కఠినంగా అమలు చేయటంలో భాగంగా చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు. సిఐ గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు వినుకొండ పట్టణంలో స్పెషల్ డ్రైవ్ అనేది నిర్వహించడం జరిగింది. ఈ స్పెషల్ డ్రైవ్లో భాగంగా 40 వెహికల్స్ని కూడా సీజ్ చేయడం జరిగింది. ఇందులో ఒక 4 వెహికల్స్ డ్రంక్ అండ్ డ్రైవ్ స్టేజ్లో ఉన్నాయి. ఆ వెహికల్స్ని సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా కొంతమంది మైనర్ పిల్లలు కూడా వెహికల్స్ని డ్రైవ్ చేయడం, ఆ వెహికల్స్ కూడా సీజ్ చేయడం, అదేవిధంగా సరైన నెంబర్ ప్లేట్ లేకుండా కొన్ని వెహికల్స్ తిరుగుతూ ఉన్నాయి. వాటిని కూడా ఈరోజు సీజ్ చేయడం జరిగింది. కొన్ని వెహికల్స్కి సరైన పత్రాలు కూడా మాకు అక్కడ చూపించబోయారు. అటువంటి వెహికల్స్ మొత్తం కలిపి ఒక 40 వెహికల్స్ దాకా సీజ్ చేయడం జరిగింది. మీ అందరికీ కూడా ఈ మీడియా ముఖంగా తెలియజేయడం అనగా, తల్లిదండ్రులు ఎవరు కూడా మైనర్ పిల్లలకి వెహికల్స్ ఇవ్వడం అనేది చట్టపరంగా నేరం. అది అందులో భాగంగా తల్లిదండ్రుల మీద కూడా కేసు నమోదు చేయడం అనేది జరుగుతుంది. ఎవరు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ స్టేజ్లో రోడ్ల మీదకి రావడం వల్ల చాలా ప్రమాదాలు కూడా జరుగుతాయి. కాబట్టి దయచేసి ఈ అందరూ కూడా, ప్రజలందరూ కూడా ఇటువంటి కార్యక్రమాలు పూనుకోకుండా సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాను. వినుకొండ మండలం నడిగడ్డలో పండుగ రోజు విషాదం చోటు చేసుకుంది. ఉదయాన్నే 4 బాలురు కలిసి బహిర్భూమికి బయటికి వెళ్లారు. ఈ క్రమంలో లక్ష్మణరావు చెరువులోని తామర పువ్వు తీసుకోవడానికి దిగి ప్రమాదవశాత్తు అక్కడికక్కడే మరణించాడు. పండుగ రోజు కుమారుడితో సంతోషంగా గడపాల్సిన తల్లిదండ్రులు ఈ ఘటనతో బోరున విలపించారు. వినుకొండ పట్టణంలో 1000 సంవత్సరాల క్రితం ప్రతిష్ఠించబడిన శ్రీ కోదండరామస్వామి దేవాలయంలో శ్రీరామనవమి నాడు మాత్రం దేవాలయంలోని అన్ని ఆలయాల కంటే భిన్నంగా త్యాగరాజు ఉత్సవాల రోజున మాత్రమే స్వామివారి కళ్యాణం నిర్వహించటం ఆనవాయితీ. దీని గురించి విషయాలను ఆలయ అర్చకులు వివరించారు. చోళరాజులచే నిర్మించబడిన దేవాలయంలో గత 150 ఏళ్ల క్రితం నిర్వహించిన కళ్యాణం రోజున ఓ దంపతుల వలన జరిగిన అపచారం కారణంగా స్వామివారి కళ్యాణం నవమి రోజున నిర్వహించటం నిలిపివేసినట్లు పూర్వీకులు తెలిపినట్లు పేర్కొన్నారు. అప్పటి నుండి నేటి వరకు స్వామివారి కళ్యాణం త్యాగరాజు ఉత్సవాల రోజున నిర్వహించటం జరుగుతుందని, అదేవిధంగా ఒంటిమిట్ట రామస్వామి ఆలయంలో కూడా నవమి రోజున కళ్యాణం నిర్వహించరని తెలిపారు. ఓం శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహం అరవిందదలాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. దేవదేవుడు శ్రీమదఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆది మధ్యాంతరహితుడు మన వినుకొండ గ్రామంలో అనాది కాలంగా దరిదాపుల్లో 1000 సంవత్సరాలకు పూర్వం ప్రతిష్ట చేయబడినటువంటి శ్రీ వినుకొండ కోదండరామస్వామి వారి యొక్క దేవాలయంలో మరి ఈ రోజున శ్రీరామనవమిని పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామివారికి విశేషంగా పంచామృత స్నపన కైంకర్యాలు ఆచరించుకున్నాము. స్వామివారికి ఇతపూర్వం స్వామివారి యొక్క ప్రతిష్ట జరిగి సుమారుగా 1000 సంవత్సరాలకు పూర్వం చోళరాజులచే ప్రతిష్ఠింపబడింది. అలాగే స్వామివారికి ఈ యొక్క మండపం కట్టి దరిదాపుల్లో 1400వ శతాబ్దంలో చక్రపాణి రాయలు గారు అనేటువంటి ఆయన ఒక రాజు ఆయన సంకల్పించుకొని ఈ మండపం అంతా కూడా స్వామివారికి నిర్మించారు. అలాగే స్వామివారికి ఇతపూర్వము ఒక 700 సంవత్సరాల క్రితం దాకా కూడా స్వామివారికి విశేషంగా అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు ఇత్యాది కార్యాలన్నీ కూడా జరిగేవి. స్వామివారికి గత 150 సంవత్సరాల క్రితం కూడా ప్రతి సంవత్సరము కూడా శ్రీరామనవమి రోజున స్వామివారికి కళ్యాణోత్సవం అనేటువంటిది ముందు నుంచి కూడా ఆచారం ప్రకారంగా ఎప్పుడు కూడా జరగనటువంటిది. ఎందుకు అనంటే కనుక ఉదాహరణకు తీసుకుంటే 150 సంవత్సరాల క్రితం కొంతమంది అప్పుడున్నటువంటి వీళ్ళు దంపతులు కూర్చొని ఒక సంకల్పించుకుంటే అప్పట్లో స్వామివారి శ్రీరామనవమి రోజున అపకీర్తి జరిగిందని చెప్పని పెద్దలు చెబుతూ ఉన్నారు. పూర్వం మా తాతయ్య గారు వీళ్ళందరూ కూడాను. కాబట్టి అప్పటి నుంచి కూడా శ్రీరామనవమికి ఈ యొక్క కళ్యాణ మహోత్సవం అనేటువంటిది లేకుండా జరిగింది.
అయితే స్వామివారికి విశేషంగా జన్మదినం అంటే పుట్టినరోజు కాబట్టి అప్పుడు శ్రీరామనవమి రోజున స్వామివారికి విశేషంగా పంచామృత స్నాపనలు ఇత్యాది కైంకర్యాలన్నీ కూడా ప్రతిరోజు ఆ శ్రీరామనవమి రోజు చేస్తూ ఉంటాము. అలాగే స్వామివారికి విశేషంగా విశేష ఆరాధనలు కైంకర్యాలన్నీ కూడా చేసి జన్మదినం రోజు ఆ రోజు సాయంకాలాన స్వామివారికి విశేషంగా ఈ యొక్క ప్రసాదాన్ని నివేదన చేసి కేసరి ప్రసాదాన్ని నివేదించి అందరూ భక్తులందరికీ కూడా పంచడం జరుగుతుంది. ఇలాగా ప్రతి సంవత్సరం కూడా శ్రీరామనవమి రోజున ఆ యొక్క ఆచారం ద్వారా ఉదాహరణ చెప్పుకున్నట్లయితే ఒంటిమిట్టలో కూడా మనం చూసుకున్నట్లయితే శ్రీరామనవమి రోజున కాకుండా తరువాత రోజు పౌర్ణమి నాడు స్వామివారి యొక్క దశమి నాడు స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. అదే విధంగా ఇక్కడ కూడా ఆచారం ప్రకారంగా పూర్వం నుంచి వస్తూ ఉన్నది కాబట్టి అప్పటి నుంచి కూడా శ్రీరామనవమి రోజు కాకుండా ఇక్కడ త్యాగరాజ ఉత్సవాలని చేస్తూ ఉంటారు. ఆ త్యాగరాజ ఉత్సవాల్లో భాగంగా శ్రీరామచంద్ర స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవం ఆచరిస్తూ ఉంటారు. అలాగే స్వామివారికి ఈ త్యాగరాజ ఉత్సవాల్లో ఇప్పుడు కొంచెం ఫండ్ తగ్గువయ్యి మేము ఏం చేస్తున్నామంటే పునర్వసు నక్షత్రానికి స్వామివారికి అంటే జన్మ నక్షత్రం సంవత్సరంలో 14 నక్షత్రాలు స్వామివారికి వస్తాయి. ఆ అంటే 14 కలశాలతో స్థపన కైంకర్యాలు ఆచరించి స్వామివారికి విశేషంగా కళ్యాణ మహోత్సవాన్ని ఆచరిస్తూ ఉంటాము. భక్తుల వరైన గనక విరాళాలు ఇస్తే గనక అలాగా ప్రతి సంవత్సరము కూడా పునర్వసు నక్షత్రాన్ని ప్రతి నెలలో 27 రోజులకి ఒక నక్షత్రం ప్రకారంగా ప్రతి నెల పునర్వసు నక్షత్రానికి స్వామివారికి స్థపన కైంకర్యాలు కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఇది గమనించి జ్యేష్ఠ మాసంలో అలాగే స్వామివారికి ప్రతిష్ట మొన్నటి ఒక 3 సంవత్సరాల క్రితం స్వామివారికి జ్యేష్ఠ మాసంలో విశేషంగా అష్టబంధన మహాసంప్రోక్షణ అలాగే ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమం జరిగింది. కావున ఆ జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి నాడు ఈ స్వామివారికి వార్షికోత్సవంగా 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా కార్యాలన్నీ కూడా జరుగుతాయి. కావున భక్తులందరూ కూడా 3వ రోజున స్వామివారికి ఆ వార్షికోత్సవంలో భాగంగానే సాయంకాలాన స్వామివారికి కళ్యాణ మహోత్సవం కూడా ఆచరిస్తూ ఉంటాము. కాబట్టి భక్తులందరూ కూడా ఇది గమనించి స్వామివారి యొక్క కృపాకటాక్షాలకి మీరందరూ కూడా పాత్రలు కావాలనిగా మనవి చేసుకుంటూ ఉన్నాం. జై శ్రీరామ్. పేద బ్రాహ్మణులకు 99వ నిత్యావసర వితరణ బ్రాహ్మణ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు జీవి మాధవరావు ఆధ్వర్యంలో విద్యానగర్ 4వ లైన్ నందుగల చింతల చెరువు రాఘవేంద్రరావు ఇంటి వద్ద 4 కుటుంబాలకు బియ్యం, నూతన వస్త్రాలు బహుకరణ జరిగింది. ప్రతి నెల దాత అయిన చింతల చెరువు రాఘవేంద్రరావు, ఉళ్లగంటి బాలగురునాథం, నందిగామ పవన్ కుమార్, గాయత్రి, చింతలపూడి కృష్ణమోహన్ సహాయ సహకారాలతో 4 కుటుంబాలకు సహాయ సహకారాలు అందించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంవి శర్మ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో ఇది 99వ కార్యక్రమం జరుగుతున్నది. ఈ 99వ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించినటువంటి దాతలైనటువంటి చింతల చెరువు రాఘవేంద్రరావు గారు, అలానే ఉల్లగంటి బాలగురునాథరావు గారు, అలానే పువ్వాడ గాయత్రి గారు, అలానే చింతలపూడి రాజగోపాలరావు గారి కుమారుడు రాధాకృష్ణమోహన్ గారు వీళ్ళ యొక్క సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం జరుగుతున్నది. ఈ 99 నెలల బట్టి జరుగుతున్న కార్యక్రమాలన్నిటికీ ఆర్థిక సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి దాతలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలానే ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలందరూ కూడా వచ్చి వారి పేరు నమోదు చేయించుకొని వాళ్ళందరికీ కూడా ఈ 99 నెలల బట్టి ఇవ్వడం జరుగుతున్నది. వచ్చే నెల మే 25వ తారీఖు 100వ కార్యక్రమం ఘనంగా చేద్దామని ఆలోచనలో ఉన్నాము. 100వ కార్యక్రమానికి అందరి సహాయ సహకారాలు తీసుకొని నియోజక 5 మండలాల పరిధిలోని జనాలకు అందరికీ కూడా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలందరికీ కూడా సహాయం చేయాలని ఆలోచనలో ఉన్నాము. ఆ విధంగా ముందుకెళ్తుందని మేము అనుకుంటున్నాము. అలానే తప్పకుండా చేయడానికి ప్రయత్నం చేస్తాము. ఈ కార్యక్రమానికి హాజరైన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తాను. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని బొల్లాపల్లి మండలం హనుమాపురం గ్రామంలో మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు ఆధ్వర్యంలో మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బీజేపీ సీనియర్ నాయకులు కట్టా సుబ్బారావు 45వ బీజేపీ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. మరియు కట్టా సుబ్బారావు బీజేపీ జెండా ఎగురవేశారు. బీజేపీ ప్రభుత్వం అభివృద్ధిలో ప్రయాణం చేస్తున్న విధానాలు, ప్రధాని మోదీ చేస్తూ వచ్చిన అభివృద్ధి గురించి వివరిస్తూ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బొల్లాపల్లి బీజేపీ నాయకులు ఏలిశెట్టి నాగేశ్వరరావు, కాసా లక్ష్మయ్య, గ్రామ బీజేపీ కార్యకర్తలు మరియు ప్రజలు పాల్గొన్నారు. జెండా ఆవిష్కరణ కార్యక్రమం
అనంతరం స్వీట్స్, పానకం పంపిణీ చేశారు. పార్టీ భారతదేశంలో ఎదిగిన విధానం గురించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. భారతీయులందరికీ, ప్రపంచంలో ఉన్న భారతీయులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. భారతీయ జనతా పార్టీ తరఫున ఇక్కడ మనం 45వ కార్యక్రమం జరుపుకుంటున్నాము. బొల్లాపల్లి మండలంలో అనవాపురంలో జరుపుకుంటున్నాము. లక్ష్మీ గారి ఆధ్వర్యంలో వీరు మహిళా మోర్చా పల్నాడు జిల్లా ప్రెసిడెంట్ గారు వారి ఆధ్వర్యంలో ఇక్కడ జరుపుకుంటున్నాము. ఇక్కడ చాలా మంది బీజేపీ సభ్యత్వాలు కూడా తీసుకోవడం జరిగింది. మాకు సంతోషించదగ్గ విషయం. ఈ పార్టీ యొక్క మూలాల్లోకి వెళ్తే భారతీయ జనతా పార్టీ ఈ భారతీయ సంస్కృతిని కాపాడటం కోసం ఉద్భవించిన పార్టీ. మనం జనసంఘ్ నుంచి తీసుకుంటే, పాత జనసంఘ్ నుంచి తీసుకుంటే అప్పట్లో దీన ఉపాధ్యాయ గారు, శ్యామ్ ప్రకాష్ ముఖర్జీ గారు లాంటి వాళ్ళ త్యాగాల ఫలితం. అక్కడి నుంచి పునాదులు వేసుకుంటూ జనసంఘంగా ఉద్భవించి ఎంతో ముందుకెళ్ళటం జరిగింది. ఆ తర్వాత జనతాదళ, ఆ తర్వాత భారతీయ జనతా పార్టీగా 1980లో మనకి పురుడు పోసుకుంది. ఆ రోజు వాజ్పేయి గారు, అద్వానీ గారు, మురళీ మనోహర్ జోషి లాంటి ఎంతో మంది ప్రముఖ నాయకులు భారతీయ జనతా పార్టీని ముందుకు తీసుకెళ్లారు. ఈ దేశంలో ఉన్న భారతీయ సంస్కృతిని ప్రపంచ దేశాలకి, ఈ భారతదేశాన్ని ప్రపంచ స్థాయిలో నిలబెట్టడం కోసం ఎంతో కృషి చేశారు వారు. మెయిన్ ఏంటంటే భారతీయ జనతా పార్టీ యొక్క ఆత్మ ఈ భారతీయ సంస్కృతిని కాపాడటం, భారతీయ ప్రజల్లో ఐక్యత తీసుకొచ్చి ఇక్కడ ఉన్న ఈ మన ప్రపంచానికే మనం ఒక విశ్వగురువుగా మన యొక్క హైందవ ధర్మంలో యొక్క ఈరోజు సైన్స్ కూడా చెప్తుంది, ఎంత సైన్స్ డెవలప్ అయితే భారతీయ ధర్మం అంత గొప్పగా అర్థమవుతుందని చెప్తుంది సైన్స్ కూడా. ఎందుకంటే మనం ప్రకృతిని ఆరాధకులు, మనం ప్రకృతిని, చెట్టును పూజిస్తే మనకి పళ్ళిస్తుంది. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.